ఈ శ్రమ దినాల్ని 40 రోజులు పెట్టారు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులే ఎందుకు పెట్టారు చెప్పండి. అసలు మీ దగ్గర ఏమైనా ఆన్సర్స్ ఉంటే చెప్పండి. మీరు అనుకుంటారు అవన్నీ మాకు తెలిస్తే ఎక్కడికి ఎందుకు వస్తాం అనుకుంటారు. ఈరోజు నువ్వు ప్రసంగికుడు అయిపోయావు అంటే మాకు తెలియక అయిపోయారని మీరు అదో లుక్ అన్నమాట ఇది. నేను అడుగుతున్నాను, ఎందుకు 40 రోజులు పెడతారు? దానికి ఒక లెక్క ఉంటుంది. ఈస్టర్ అని ఒక డే ఉంటుంది కదండి. ఈ ఈస్టర్ దినం నుంచి సరిగ్గా 40 రోజులు వెనక్కి లెక్క పెడతారు, 6 వారాలకి. యూదులైతే 8 వారాలు లెక్క పెడతారు. ఎందుకంటే వాళ్ళు శనివారం ఆదివారం ఫాస్టింగ్ డే చేయరు. ఆ మిగిలిన 2 రోజులు కలిపితే ఇంకొక 2 వారాలు ఎక్స్ట్రా అవుతాయి కనుక అవి 8 వారాలు. ఎన్ని వారాలు దాని దగ్గర ఒక ప్రాబ్లం కాదు. కానీ ఈస్టర్ డే నుంచి 40 రోజులు వెనక్కి లెక్కించుకుంటూ వస్తే ఒక రోజు వస్తుంది. దాని పేరు బస్వ బుధవారం. ఆ బస్వ బుధవారం నుంచి డే స్టార్ట్ చేసి ఈస్టర్కి చెప్పండి ఈ డేస్ ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు డౌట్, లెంట్ అనే పదం బైబిల్లో ఉందా? ఉందా? లేదు. కానీ సంఘంలోకి వచ్చింది. ఈస్టర్ అనే పదం బైబిల్లో ఉందా? లేదు. అపోస్తులు ఎక్కడన్నా చేశారా? చేయలేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు మమ్మల్ని చేయొద్దు అంటారని. చెయ్యొద్దు అంటలేదు, పూర్తిగా వినండి. చెయ్యాలో ఏం చేయకూడదో మనకు అర్థమవుతుంది. లెంట్ అనేది బైబిల్లో లేదు, ఈస్టర్ అనే పదం బైబిల్లో లేదు. మరి ఈ ఈస్టర్ అనే పదం ఎలా వచ్చింది? తెలుసుకుంటే గుండె బద్దలేసిపోతుంది మనకి. చెప్పనా? ఈస్టర్ అనే పదం బైబిల్లో ఒక దేవత ఉంటుంది. ఎవరు? దేవత. చూస్తారా ఆ దేవతను? ఒకసారి చూద్దాం. ఒకసారి ఆవిడ పేరు అష్టారుతు. విన్నారా బైబిల్ ఎప్పుడైనా? ఆవిడకి మాకు పెద్ద పరిచయం లేదంటారా? అష్టారుతు. అష్టారతు అనే పదాన్ని అసూరియన్స్ ఆరాధించేవారు. అసూరియన్స్ అన్న బాబులోనియన్స్ అన్న పురాతనమైన మెసొపొతేమియా తెగలు. మెసొపొతేమియా అంటే మీకు తెలియాలి, చదువుకుంటున్నారు కాబట్టి. పురాతనమైన ఆది మనుషులు ఎవరైనా ఉన్నారంటే మెసొపొతేమియా పురాతనమైన ప్రజానికం నాగరికత. మెసొపొతేమియా అంటే కూడా మీకు తెలుసు, జీకే పెట్టు. 2 నదుల మధ్య వెలసిల్లిన నాగరికత. ఏంటా 2 నదులు? చూద్దాం ముందుకెళ్ళే కొరకు.